అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. గృహ వాహనానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, గృహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, తల్లి పెద్దలతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మీ స్వస్థలానికి వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని చూసి రావడానికి, చక్కబెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మీ యొక్క వాక్చాతుర్యంతో సమస్యల్ని అధిగమిస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా పౌరుషం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కొన్నిసార్లు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు స్పీడ్గా తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఘర్షణలకు కూడా లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశించిన స్థాయిలో, మీరు కోరిన స్థాయిలో ఉండడం అనేది కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శాతం కష్టపడతారు. అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించే నేపథ్యంలో ఆశించిన వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేదు అన్న భావనతో కొంత ఘర్షణలకు లోనయ్యే అవకాశం ఉంది. ఉద్వేగాల్ని అధిగమించాలి. మీ యొక్క కొలీగ్స్ మీరు ఆశించిన స్థాయిలోనే సహకారాన్ని ఇస్తారు అనుకున్న విషయంలో కొంత సరిపెట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి లాంటిది ఎదురవ్వచ్చు. అలాగే మీ యొక్క మిత్రులు కావచ్చు, మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, వారితో వాగ్వాదాలకు తగిన విధంగా దూరంగా ఉంటూ ఏదైనా పనిని నిర్వహించేటప్పుడు కానీ, వారి సహకారాన్ని కోరుకునేటప్పుడు కానీ తగిన విధంగా స్పందిస్తూ మీరు ఆ పనిని నిర్వహించుకుని ముందుకు వెళ్ళాలి. వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న పనులు అనుకున్న విధంగా అయ్యే అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి పెద్దల యొక్క సహకారంతో మీరు కొన్ని పనులు నిర్వర్తించుకోవడానికి చేసే కార్యక్రమంలో కొంత ఖర్చులు లాంటివి అధికంగా కనబడుతున్నాయి. అంటే ఏదైనా స్థిరాస్తులు, పెట్టుబడులు, వ్యవసాయానికి సంబంధించిన భూములు, కొత్త ల్యాండ్స్, ఇలాంటి వాటి కోసం మీరు ప్రయత్నాలు చేసినా వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకొని దాని పరంగా ముందుకు వెళ్ళాలి. వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం ఉన్న సమయంగా కనబడుతుంది. ఆకస్మికమైన ప్రయాణాలకి, ముఖ్యంగా ఈ ప్రయాణాలు కూడా విదేశీ సంబంధమైన ప్రయాణాలకు కావచ్చు, అలాగే భాగస్వామితో వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి.